మీ అందరికి కూడా న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ అయిన రాస్ టైలర్ తెలుసు కదా. అయితే అతను ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ ఎప్పుడు ఇచ్చాడు భయ్యా అంటే ఎప్పుడో 2022లోనే రిటైర్మెంట్ ఇచ్చాడు కదా. అయితే ఇప్పుడు ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఏంటంటే మళ్ళీ క్రికెట్లోకి అరంగేట్రం చేయబోతున్నాడు. సో మరి న్యూజిలాండ్ టీం తరపునేనా భయ్యా అంటే న్యూజిలాండ్ టీం తరపున కాదు, తన కన్న తల్లి స్వదేశమైనటువంటి సమోవా దేశం తరపున మరి ఇప్పుడు ఆడాలి అని చెప్పేసి ఒక డెసిషన్ అయితే తీసుకున్నాడు అనమాట. అయితే మరి అంతకుముందు న్యూజిలాండ్ టీం తరపున చూసుకుంటే అన్ని ఫార్మాట్లో కలిపి ఏకంగా 18,000 రన్స్ పైన చేశాడు. సో దీంట్లో భాగంగానే మన ఐపీఎల్లో కూడా సెకండ్ సీజన్ అనుకుంటా. సో అప్పుడు ఎంత విధ్వంసం క్రియేట్ చేసాడో మనందరం చూసాం. దాని తర్వాత వచ్చేసరికి న్యూజిలాండ్ క్రికెట్ టీంలో కూడా ఎంత కీ రోల్ ప్లే చేశాడు అనేది కూడా మనం చూసాం. అయితే అతను కనుక నిలబడ్డాడు అంటే ఆటోమేటిక్గా మ్యాచ్ను వన్ సైడ్ చేయగల ఎబిలిటీ కూడా రాస్ టైలర్లో ఉండిద్ది. సో మీ అందరికీ తెలిసే ఉంటాడు రాస్ టైలర్. అయితే మరి ఇటువంటి రాస్ టైలర్ ఇప్పుడు మరి న్యూజిలాండ్ టీం తరపున కాకుండా మరి సమోవా దేశం తరపున మళ్ళీ ఇప్పుడు ఆడాలి అని చెప్పేసి మరి ప్రయత్నిస్తూ ఉన్నాడు అనమాట. సో దీంట్లో భాగంగానే మరి ఆ దేశానికి సంబంధించి పాస్పోర్ట్ కూడా రెడీ చేసుకున్నాడు అనమాట.